అది నిష్ఠతో చేయాలి. రోజు ఇంత ఇంత అనే సంఖ్యతో చేయటం కోటి సంఖ్య రావాలి. ఇది ఆ మధ్య సప్తతి పూర్తి సందర్భంలో కూడా కోటి కుంకుమార్చన శారదామ్మవారి దేవాలయంలో జరిగింది. ఇది రజతోత్సవం 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అమ్మవారికి చేసినటువంటి విషయం. అదే సందర్భంలో అంతవరకు అమ్మవారికి శారదా అమ్మవారికి దేవాలయంలో లోపలుండే ఆవరణలోనే వెండి రథోత్సవం చేస్తారు. వెండి రథంతో ఉత్సవం చేసే సందర్భం ఉంది. ఎప్పుడైతే రజతోత్సవం జరుగుతోందో స్వామివారికి బంగారు రథాన్ని చేయించారట. స్వర్ణ రథోత్సవం ఇప్పుడు మనం వెళితే స్వర్ణరథం వెండి రథం రెండూ కూడా, రజత రథం రెండూ కూడా కనబడతాయి. ఇట్లా స్వామివారి యొక్క సన్యాసాశ్రమ స్వీకార రజతోత్సవ సందర్భంగా స్వర్ణరథాన్ని ఏర్పాటు చేసి స్వయంగా స్వామివారు రథోత్సవాన్ని నిర్వహించారట. ఇది సిద్ధ సంకల్పంతో జరిగింది. బంగారు రథం తయారు చేయటం అంటే అంత చిన్న విషయం కాదు. ఏదో చిన్నగా పాదాలు తయారు చేసి, కిరీటం తయారు చేసి, ఏదో ముద్రలు తయారు చేసి, వరద హస్తముద్రాలు తయారు చేయడం చాలా కష్టం. అటువంటిది ఒక రథాన్నే బంగారంతో తయారు చేయించడం, స్వర్ణరథోత్సవం అనేది సిద్ధ సంకల్పం. వారి యొక్క మనస్సంకల్పం వల్ల రజతోత్సవానికి స్వర్ణరథం అనేది చేసినటువంటి విషయం. ఇట్లా అమ్మవారికి అప్పుడు సంకల్పం చేశారట. తర్వాత వెంటనే అనుకొని సంకల్పం చేయంగానే అయిపోతుంటాయి అక్కడ కార్యక్రమాలు. ఇక ఇట్లా ఏవైతే అటు వేద పాఠశాల, ఇటు విద్యాలయము, ఇటు వైద్యశాలలు, వసతులు అన్నీ చేసిన తర్వాత స్వామివారు అనుకున్నారట, గతంలో కంటే కూడా ఇప్పుడు ఇక్కడ వసతులు చాలా అవసరమవుతున్నాయి. భక్తుల యొక్క రాక చాలా పెరిగింది. అంటే రవాణా సౌకర్యాలు బాగా పెరిగినాయి. కేవలం ఇదివరకు బస్సులు మాత్రమే, ఎర్ర బస్సులు మాత్రమే వచ్చేవి. అది కూడా గంటలు ప్రయాణం చేస్తే కానీ వచ్చేది కాదు. ఇప్పుడు దగ్గరలో విమానాశ్రయం, ఇటు విమానాశ్రయం, అటు విమానాశ్రయం, ఆ తర్వాత రోడ్డు బాగా ఉండడం, విపరీతమైనటువంటి వాహన సౌకర్యం ఉండడం వల్ల ఎక్కడా కూడా సౌకర్యానికి భంగం కలగకుండా భక్తులకు వసతి సౌకర్యాలు కలిగించాలని నిర్ణయించుకున్నారట. అయితే భక్తులకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయొచ్చు, అంటే భవన సముదాయాలను డెవలప్ చేయొచ్చు, కానీ వసతులు చేయాలంటే సిబ్బందితో ఇబ్బంది ఉండకూడదు. ఎప్పుడు కూడా మనం ఎట్లా ఉంటుందంటే ₹1,00,00,000 వినిమయం చేయొచ్చు, కానీ ఉద్యోగస్తుల్లో క్రమశిక్షణ తేవడం అనేది కష్టం. ఈ ఉద్యోగస్తుల్లో రాను ఉద్యోగంలో చేరినప్పుడు ఉన్న ఉత్సాహం కొనసాగించేటప్పుడు ఉండదు. తర్వాత డైలీ రొటీన్లో యాంత్రికంగా వెళ్ళిపోతారు. ఇట్లా భారతీ తీర్థస్వామి వారు ఈ పరిపాలన మీద మనసు పెట్టారట. ఎందుకంటే అన్నీ చేసుకుంటూ పోతున్నాం, కానీ అంటే వసతులు పెరుగుతున్నాయి, ఈ వ్యక్తులలో ఉండేటువంటి జాడ్యం పోవట్ల. అందుకని ఏం చేశారట, ఉత్సాహంగా మొత్తం మార్పులు చేశారట. పరిపాలన మొత్తం క్రమబద్ధీకరించారట. అట్లా పరిపాలన క్రమబద్ధీకరించడం వల్ల ఎంతటి వారికైనా ప్రభుశక్తి ఉంటే కానీ నడవదు. అంటే కర్రపెత్తనం అనేది పరోక్షంగానన్నా ఉండకపోతే, అంటే శాసనాత్మకమైనటువంటి భాష లేదా శాసనాత్మకమైనటువంటి నిర్దేశం, కనీసం శాసనార్థకమైనటువంటి యాజమాన్యమైనా లేకపోతే, అంటే మనని ఒకడు పట్టించుకుంటున్నాడు, మన మీద ఒకటి కన్ను ఉంది అంటే మాత్రమే ఎవరైనా పనిచేసే, ఇది మానవ లక్షణం. అట్లా కొంచెము పీఠంలో ఉద్యోగస్తులందరూ కూడా కొంచెం జాడ్యంగా ఉన్నారనే ఉద్దేశంతో స్వామివారు వెంటనే పరిపాలన మీద మనసు పెట్టారట. అంటే ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క విషయాన్ని చక్కదిద్దుకుంటూ అన్నీ ఒకసారి చేస్తే జరగవు కనుక మనసుని ఒక్కసారి ఒక విషయం మీద పెట్టి పరిపాలనా విషయంలో చేశారట. ఇక స్వామివారిలో ఉండే భారతీ తీర్థ స్వామివారిలో ఉండే గొప్పతనం ఏంటంటే, చిన్నతనంలో నుంచే మొదటి రోజు మనం చెప్పాం, వారు స్థితప్రజ్ఞులై స్థిరమైన నిర్ణయం తీసుకుంటారు. ఒకసారి బాగా ఆలోచించిన నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయంలో ఎటువంటి మార్పులు ఉండవు, ఆచరణ చేయడమే. ఇంప్లిమెంటేషన్కి, ఆలోచనకి, ప్రణాళికకి ఇంప్లిమెంటేషన్కి మధ్యలో వ్యత్యాసం ఉండదు. అంటే తీసుకున్న నిర్ణయాన్ని తూచా తప్పకుండా పాటించాలనేటువంటి ఒక నిబద్ధత, అదొక క్రమశిక్షణ, వైయక్తిక క్రమశిక్షణ బ్రహ్మచారిగా ఉండేటప్పుడు ఉండేది. ఇప్పుడు జగద్గురువు కనుక మొత్తం పీఠం కూడా అదే పద్ధతిలో నడవాలి అనే ఉద్దేశంతో ఎవరి యొక్క మాటలు వినకుండా క్రమబద్ధమైనటువంటి విషయం సర్దుబాట్లు లేకుండా, అంటే నిర్ణయం తీసుకున్న దాన్ని తూచా తప్పకుండా అమలు చేయడం అనేది చేసేవారట. ఎక్కడైనా ఏదైనా అనుకోకుండా సమస్యలు ఏర్పడతాయి. అంటే మనం కొన్ని మార్పులు చేస్తున్నప్పుడు ఎప్పుడు లోకంలో ఎట్లా ఉంటుందంటే, చిన్న మార్పుకి మనం ఇళ్లల్లో కూడా చూస్తూ ఉంటాం, ఈ బీరువా అటు తీసి ఈ బకెట్ ఇటు పెడితే అందరూ వచ్చిన వాళ్ళందరూ అంటుంటారు, ఏమిటి ఇక్కడ ఉండాల్సింది అక్కడికి వచ్చింది అక్కడ. ఇది చాలా, అంటే మంచం జరిపినా కూడా ఊరుకోం మనం. ఇంట్లో ఉండే వస్తువులు ఈ గూట్లో నుంచి ఆ గోట్లోకి వస్తువు పెట్టినా కూడా ఇక్కడి నుంచి అక్కడికి మారేటప్పటికి మనసు వికలం అవుతుంది. ఇక పరిపాలనా విషయంలో సంస్కరణలు చేసినప్పుడు మార్పులు కొంత కదలికలు వస్తాయి. అయినా సరే దాని విషయంలో కూడా చాలా సహజంగా ఓర్పుతో, అంటే ఊహకందనటువంటి ఆ నేర్పుతో స్వామివారు కార్య నిమగ్నులయ్యి అందరినీ కూడా ప్రోత్సహిస్తూ, ఎవరైతే తమ యొక్క మార్గంలో క్రమశిక్షణగా ఉంటారో వారిని బాగా ప్రోత్సహిస్తూ, మిగతా వాళ్ళని కొంచెము ముందుగా హెచ్చరిస్తూ అట్లా పరిపాలన చేశారట.
నిర్ణయం తీసుకోవడంలో కానీ దాన్ని అమలు చేయడంలో కానీ ఏకాగ్రమైనటువంటి సుతీక్ష్ణమైన బుద్ధి విశేషం ఉండడం అనేది వారికి ఉండే తపశ్శక్తి వల్ల ఆ రకంగా జరిగేది. ఇంకో గొప్పతనం ఏంటంటే ఏదైనా ఒక మార్పు చేసేటప్పుడు వారు 1-2 సార్లు ఆలోచించేవారట. ఈ మార్పు చేయడం వల్ల గుణము కనపడాలి, అంతేగాని నేను అనుకున్నా కనుక ఇది జరగాలి అట్లాంటివి ఉండకూడదు. అంటే వైయక్తికమైనటువంటి భావాలు లేకుండా ఇది 10 మందికి మనం చేసిన ఉపయోగం, రేపు ఏదైనా మార్పు చేస్తే ఇది బాగుంది అనిపించాలట, మనకి నచ్చాలి, అందరికీ లాభం ఉండాలి, ఇట్లా సర్వజనోపయోగంగా చేసేవారట. ఇట్లా చేసినప్పుడు ఎవరెవరి సమస్యలు ఉంటే వైయక్తిక సమస్యల్ని కూడా అర్థం చేసుకొని వారి యొక్క వైయక్తిక సమస్యల్ని కూడా తీర్చేవారట. అట్లా ముందు చూపు అనేది ఉంది. అంటే భవిష్యత్తులో చాలా దీర్ఘకాలం పాటు తాను చేసిన సంస్కరణ దీర్ఘకాలం పాటు లోకంలో అది వినిమయంలో ఉండాలి, దానివల్ల లాభం పొందాలి అని చూసేవారట. అయితే ఏదైనా ఒక సమస్యను విశ్లేషించినప్పుడు కానీ, పరిష్కరించేటప్పుడు కానీ, ఏదైనా సూచనలు ఇచ్చేటప్పుడు కానీ చాలా తీక్ష్ణంగా గంభీరంగా ఆలోచించేవారట. అంటే ఎవరైనా చెప్పింది వినడం అనేది మామూలుగా లోకంలో మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఎవరైతే బాగా వినడం నేర్చుకుంటారో వారే అభివృద్ధి చెందుతారు. గుర్తుపెట్టుకోండి, మనకు ఆ ఓపిక ఉండదు. మామూలుగా ఎవరన్నా చెప్పడం మొదలు పెడితే కొంచెం చెప్పేటప్పటికి మనం దూరిపోతాం దాంట్లో. దీన్ని క్రాస్ టాకింగ్ అంటారు. బాగా వినగలిగిన వారే బాగా నిర్మాణం చేయగలరు. కార్యదక్షత ఎక్కడ ఉంటుందంటే వినడం వల్ల కార్యదక్షత వస్తుంది. అంటే తనకి తోచిన విషయం యథార్థం అవునా కాదా అని 10 మంది చెప్పడం వల్ల గట్టిపడుతుంది. అందుకనే ఎప్పుడైనా మనం ఏదైనా సమస్య వచ్చినప్పుడు నలుగురిలో చెప్పుకోవాలి. నలుగురిలో అనుకుంటే ఏమవుతుంది, నలుగురు 4 రకాల సూచనలు చేస్తారు. సూచన చేసినప్పుడు ఏమవుతుంది, అందులో ఏది సర్వశ్రేష్టమైనదో అది తీసుకుంటాం. అట్లాగే స్వామివారికి గంభీరమైనటువంటి విషయ విశ్లేషణ సామర్థ్యం ఉంది భారతీ తీర్థ స్వామివారికి. ఇట్లా గంభీరంగా ఆలోచించి, లోతుగా ఆలోచించి, దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళికలు వేయడం వల్ల వారు ఏ ప్రణాళిక వేసినా, ఏ మార్పు చేసినా, ఏ సంస్కరణ చేసినా అది పటిష్టంగా ఉండేదిట. అంటే ఆ రోజుల్లో వారు స్వామివారు పీఠాధిపత్యం తీసుకొని స్వతంత్రంగా వ్యవహరించిన రోజుల్లో తరచూ శృంగేరి క్షేత్రానికి వెళ్ళిన వారికి ఈ మార్పులు అనుభవైక వేద్యం. ఇది చెప్పడానికి సమర్థమైన విషయం కాదు. మనం ఒకసారి శృంగేరికి వెళ్ళి రెండోసారి శృంగేరికి వెళ్ళేటప్పటికీ ఆ మార్పులు తెలిసిపోయేవి. అంటే వచ్చినటువంటి భక్తులకి లేదా సహజమైన సామాన్యమైన లౌకిక యాత్రికులకి వసతి సౌకర్యాలు దినదిన ప్రవర్ధమానంగా ఇంతకంటే ముందు ఇంకా బాగా ఉంది, ఇంకా బాగుంది, ఇంకా బాగుంది, అయ్యో ఇది మారిపోయి